అన్ని తోటకూరలు అన్ని ఆకుకూరలే ఒలిచి కొంతమంది పడేస్తూ ఉంటారు కదండి. అట్లా లేకుండా ఇట్లా మండ అన్నీ శుద్ధం చేసుకొని గడ్డి ఏమి లేకుండా బాగా ఇట్లా ఏరపంచుకొని ఇట్లా పెట్టేసుకుంటే అండి అన్నీ ఇట్లా పెట్టేసి మనం సన్నగా తరిగేసి ఇట్లా సన్నగా తరిగేసి అన్నీ తరిగేస్తే అండి ఇట్లా తరిగి పెట్టుకుంటే అప్పుడు జిప్ కవర్లో వేసేసి పెట్టుకుంటే బాగుంటాయండి. ఏమి చెడిపోవు, నలిగిపోవు. మనం పప్పులో వేసుకునేటప్పుడు ఇట్లా ఆకులు తీసి మట్టగా వేసుకోవచ్చు. క్లీన్ చేసుకొని ఇట్లాంటి ముద్దులు ఉంటాయి కదా, ముద్దులు పడేయకుండా ఇవి కొంచెం ఎర్రగడ్డ కోసి బాగా ఫ్రై చేసుకొని దాంట్లో ఈ ముద్దులు వేసేసుకుంటే, ఇంతకుముందు తోటాకు ముద్దులు తింటూ ఉండేవాళ్ళం కదండి, గుర్తుంటుందా ఎవరికన్నా? ఆ ముద్దుల్లాగా తోటాకు కూడా బాగా టేస్ట్ ఉంటుంది. ఇది కూడా మంచిది అంటండి ఒంటికి. తోటాకు ముద్దలు పడేయకుండా మనం ఏవో వేస్ట్గా ఉండేవి నల్లకొండ అనేటివి ఇలా ఉండేవి పడేసేయచ్చండి. కొంతమంది ఇట్లా సన్నగా తరిగి వేసుకుంటే మంచిదండి. ఆకుకూర ముద్దలు ఎవరు పడేయకండి, తినండి. ఇట్లా ఉండేటివి కూడా తోటకూర తెచ్చుకున్న వాళ్ళు ఇలాంటివి కూడా తినండి అండి ఫ్రెండ్స్. నమస్తే ఫ్రెండ్స్.